హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు వచ్చేసి మనమైతే చాలా టేస్టీగా ఉండేటువంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ దోశనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసారు కదండి ఎంత బాగా వస్తుందో. చూడటానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేబీ మీ అందరికీ కూడా ఈ దోశ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ దోశ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో బ్రేక్ఫాస్ట్ కానీ రెసిపీస్ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కనుక వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక చూసారు కదండి, మనకు ఇది వచ్చేసి దోసపిండి. మనకు దోసపిండి ఎలా ఉండాలి అంటే, ఇక మనకు దోశ బ్యాటర్ వచ్చేసి మనకైతే ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మాత్రమే దోశలు అనేటివి ప్రిపేర్ చేసుకున్నామంటే నేను చెప్పినట్టుగా వస్తాయి. కాబట్టి ఇలా వచ్చే వరకైతే దోశ పిండినైతే కలుపుకోవాలి. ఇక మనకు పూర్తి వీడియో వచ్చేసి మరొక వీడియోలో చేస్తాను కాబట్టి జస్ట్ షార్ట్ కట్గా ఇలా ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఈ దోశ ఫుల్ వీడియో కావాలి అంటే రేపు తప్పకుండా మళ్ళీ 6 o'clock వరకు అయితే మా ఛానల్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ రెసిపీ కోసం అయితే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక మనకు ఇలా మీరైతే దోశ బ్యాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని పైనుంచి చాప్ చేసినటువంటి ఇలా ఆనియన్స్, టమాటోస్, ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా వేసుకున్నారంటే మనకు ఎలాంటి పిజ్జాలు కూడా అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది. ఫుల్ స్పాంజీ లాగా ఉంటుందన్నమాట. ఎంత లావుగా ఉన్నా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. మనకు దిబ్బరొట్టిలాగే ఉంటుందన్నమాట. ఇలా మీరు జస్ట్ ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఇలా టర్న్ చేసుకున్నా చేయకున్నా పర్వాలేదు. మీకు ఒకవేళ చేయాలి అనుకుంటే జస్ట్ ఒకసారి టర్న్ చేసుకోండి, చాలా బాగా ఉడుకుతుందండి.